పాకిస్తాన్ది ఎప్పుడూ వంకర బుద్దే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిన్న కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ట్రంప్ ట్వీట్ చేసినా, భారత్ అధికారికంగా చెప్పినా రాత్రి మళ్లీ తన బుద్ధి ప్రదర్శించింది. 3 గంటల్లోనే తన ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలపై దాడి చేసింది. సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు డ్రోన్లతో అటాక్ చేసింది. మళ్లీ ఇలాంటివి జరిగితే యుద్ధంగానే చూస్తామని క్లారిటీ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. పాకిస్తాన్ది ఎప్పుడూ వంకర బుద్దే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిన్న కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ట్రంప్ ట్వీట్ చేసినా, భారత్ అధికారికంగా చెప్పినా రాత్రి మళ్లీ తన బుద్ధి ప్రదర్శించింది పాకిస్తాన్. 3 గంటల్లోనే తన ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలపై దాడి చేసింది. సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు డ్రోన్లతో అటాక్ చేసింది. మళ్లీ ఇలాంటివి జరిగితే యుద్ధంగానే చూస్తామని క్లారిటీ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. పాకిస్తాన్ది ఎప్పుడూ వంకర బుద్దే, చెప్పేదొకటి చేసేది మరోటి. నిన్న కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ట్రంప్ ట్వీట్ చేసినా, భారత్ అధికారికంగా చెప్పినా రాత్రి మళ్లీ తన బుద్ధి ప్రదర్శించింది పాకిస్తాన్. 3 గంటల్లోనే తన ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలపై దాడి చేసింది. సామాన్య ప్రజలే లక్ష్యంగా కాల్పులు డ్రోన్లతో అటాక్ చేసింది. మళ్లీ ఇలాంటివి జరిగితే యుద్ధంగానే చూస్తామని క్లారిటీ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్ లో ఉన్నారు. శ్రీశైలం, పాక్ తీరు అసలు ఎలా ఉండబోతోంది? చంద్రిక, పాపినైనా నమ్మొచ్చు కానీ పాకిస్తాన్ నమ్మలేమనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన నిజమే. ఇప్పుడు అది మరోసారి అదే నిజమైంది. కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన 3 గంటల్లోపే మరోసారి దాడికి దిగడం అనేది పాక్ వంకర బుద్ధిని చాటి చెప్తోంది. ఇప్పటికే చాలాసార్లు కూడా ఈ దాడికి, పహల్గామ్ దాడికి ముందు, పహల్గామ్ దాడి తర్వాత, అంతకుముందుకు ఎప్పుడైతే మనకు పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా నియంత్రణ రేఖను వెంబడి నిరంతరం కాల్పులు జరపడం, కవ్వింపు చర్యలకు దిగడం, మనల్ని రెచ్చగొట్టడము, ఈ పంత అనేది కొనసాగిస్తూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే రకంగా ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఆందోళన నెలకొంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఏం జరుగుతుందని అంతా కూడా భయపడుతున్న నేపథ్యంలో ఒక ఒప్పందం కుదిరిన తర్వాత ఇక అంతా సద్దుమణిగింది, అంతా ప్రశాంతం అనుకున్న 3 గంటల్లోపే మళ్ళొకసారి ఈ పాకిస్తాన్ తన బుద్ధిని చాటింది. ఏకంగా బార్డర్లో సివిలియన్స్ని అటాక్ చేస్తూ వాళ్ళ మీద దాడికి పాల్పడింది. వాళ్ళ ఇల్లు లక్ష్యంగా, వాళ్ళ మీద దాడులకు పాల్పడింది. దీంతో మరోసారి పాక్ ఎట్లాంటి వైఖరి అనుసరిస్తుంది అనడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మనం చూడొచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్ ఎప్పుడైనా కూడా సంయమనం పాటిస్తుంది. భారత్ ఏం చేసినా కూడా ఒక రీజన్ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీని తీసుకుని మరి ఏం చేసినా అది దానికి ఒక కారణం ఉంటుంది అనేటువంటి భావన ఉంది. ఆ బాధ్యతతోనే మనం పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి సందేశం ఇస్తూ వచ్చాం. ఏంటి అంటే నియంత్రణ పాటిస్తున్నాం, జరిగినటువంటి బాధ్యుల మీద మాత్రం ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ఉంటుందని చెప్పి ముందు నుంచి చెప్తూ వచ్చాం. టెర్రరిజం మీద పోరాటం లేకపోతే యుద్ధం తప్ప సామాన్యుల మీద కాదు, అక్కడ ఉన్నటువంటి సైన్యం మీద కూడా కాదు అని మొదటి నుంచి భారత్ చెప్తూ వస్తుంది. అదే పంతా కొనసాగించింది. దానిలో భాగంగానే కౌంటర్ అటాక్లో భాగంగానే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను మనం నాశనం చేశాం. కానీ పాకిస్తాన్ చేసింది మాత్రం సివిలియన్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. దీనిలో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి ఆ దేశమే మన ముందు మోకరిల్లింది. ఎందుకంటే చేతులెత్తేసినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తిట్టినటువంటి పరిస్థితి అక్కడ కలిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంపీ కూడా పాకిస్తాన్ ప్రధాని నమ్మలేమో, ఆయన చేతగంతనమని బయటపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అట్లాంటి సందర్భంలో పాకిస్తాన్ మన ముందు మోకరిల్లి, అయ్యా మమ్మల్ని కనికరించండి, లేకపోతే మాతో ఒప్పందం చేసుకోండి, మేము వెనక్కి తగ్గుతామని చెప్పి వాళ్ళంతలో వాళ్ళు వచ్చినట్టుగా చేసి బయట ప్రపంచానికి మాత్రం అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రధాని ఒప్పందం తర్వాత మనమే గెలిచాం భారత్ మీద అని చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో అక్కడ సంబరాలు జరుపుకోవడం కూడా చూసాం. అంటే ఒకవైపు ఒక రకమైనటువంటి సందేశం ఇస్తూ, మరోవైపు తాము మాత్రమే తమకు లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించడం, లేకపోతే ఒక రకమైనటువంటి వంకర బుద్ధిని చూపించడం అనేది నిన్న కూడా మనం చూసాం. ఈ సందర్భంలోనే మరోసారి దాడులకు తెగబడిన నేపథ్యంలో భారత్ కూడా సిద్ధంగా ఉంది. ఎట్లాంటి టెర్రరిజం అయినా కూడా మేము సహించేది లేదు. ఇంకొకసారి ఇట్లాంటి అటాక్, టెర్రరిజం పేరుతో అటాక్ జరిగితే మాత్రం ఖచ్చితంగా అది యుద్ధంగానే పరిగణిస్తాం, కౌంటర్ అటాక్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ముందు నుంచి చెప్పింది. నిన్న కూడా స్పష్టం చేసింది. ఆ దిశగా సైన్యానికి కూడా స్వేచ్ఛనిస్తున్నామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ పాక్ ఇట్లాంటి వైఖరి కొనసాగిస్తే మనం కూడా మరోసారి కౌంటర్ అటాక్ చేయాల్సి వస్తుంది. నిన్న కూడా జమ్మూ
కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ప్రకటించారు దెర్ ఈజ్ నో సీజ్ ఫైర్ అన్నారు. ఎందుకు అంటే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా అక్కడ కాల్పులకు తెగబడడం మీద కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి వీడియోను కూడా షేర్ చేశారు. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఎట్లా స్పందిస్తుంది అనేటువంటి అంశం మీద కూడా నిపుణులంతా చర్చిస్తున్నారు. కానీ భారత్ ఒకటే చెప్తోంది, ఇప్పుడు కూడా టెర్రరిజాన్ని ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా టెర్రరిజాన్ని ఒకవేళ ఇట్లాంటి మళ్ళీ దాడులు జరిగితే కనుక ఖచ్చితంగా యుద్ధంగా పరిగణిస్తామని చెప్తున్నారు. ఆ మేరకు ప్రతి దాడులు కూడా ఉంటాయని చెప్పి స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో పాకిస్తాన్ మళ్ళొకసారి ఖచ్చితంగా పాకిస్తాన్ నమ్మొచ్చా అనంటే ఖచ్చితంగా నమ్మలేమనేటువంటి అంశమే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అది ప్రపంచం కాదు, మన దేశమే కాదు, ఎక్కడైనా ఎవరిని అడిగినా కూడా ఇదే అంశం చెప్తారు. సో ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం మళ్ళొకసారి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో దాన్ని పాటిస్తుందనంటే ఖచ్చితంగా పాటించకపోవచ్చు, మళ్ళీ ఇట్లాంటి కవ్వింపు చర్యలకు పాల్పడవచ్చు, ఇదే రకమైనటువంటి కాల్పులకు తెగబడే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. రేపు ఇరు దేశాల మధ్య DGMO స్థాయిలో చర్చల నేపథ్యంలో ఈ రోజు రాత్రికి పాకిస్తాన్ ఏం చేయబోతుందనే అంశం మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒప్పందం కుదిరిన 3 గంటల్లోపే కాల్పులు చేసినటువంటి పాకిస్తాన్ ఈరోజు ఖచ్చితంగా మళ్ళొకసారి అదే తీరులో అదే ప్రవర్తన ఉండే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అంశం స్పష్టంగా వినిపిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా దీనికి సిద్ధంగా ఉంది. ఒకవేళ అట్లాంటి అవకాశం ఏదైనా ఉంటే ఖచ్చితంగా తీవ్ర రూపంలో స్పందిస్తామని చెప్పి ఇప్పటికే భారత సైన్యం కూడా ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ను నమ్మలేము, ఒప్పందం చేసుకున్నప్పటికీ కాళ్ళబేరానికి వచ్చినప్పటికీ కూడా తన వంకర బుద్ధి ఖచ్చితంగా చాటుతూ ఉంటుందనేటువంటి అంశం అయితే స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో భారత పౌరులు కానీ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కానీ ఒకటే కోరుకున్నారు, పాకిస్తాన్కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి, మళ్ళొకసారి ఇట్లాంటి దాడులకు కానీ ఇట్లాంటి ప్రవర్తన ఉండకుండా చూసే విధంగా ఆన్సర్ ఉండాలని చెప్పి మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నారు చంద్రిక.